అన్న నమస్తే. నమస్తే మేడం. బోనాల శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అండి. మీకు కూడా కోటగండి మైసమ్మ తల్లి ఎల్లమ్మ తల్లి బోనాల శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం మీ ఆర్ఎన్ టీవీ వాళ్ళకి. అంటే ముఖ్యంగా మనం చూసుకుంటే ఆషాఢం బోనాలు అంటే మనకి హైదరాబాద్ గుర్తొస్తుంది, కానీ తెలంగాణలో మరో ప్లేస్ ఏదైనా ఉందంటే అది ఇక్కడ వీళ్ళ ఇలాకా అయినటువంటి వంచనగిరి. చాలా అంగరంగ వైభవంగా నిర్వహిస్తుంటారు. ఎన్నేళ్ళుగా జరుగుతుంది ఇక్కడ, మీరు ఎన్నేళ్ళుగా వస్తున్నారు ఇక్కడికి? అయితే యాక్చువల్లీ కొండ దంపతులు ఏది చేసినా కూడా ఒక వినూత్నమైనటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. వాళ్ళు ఏది చేసినా ఒక ప్రత్యేకత ఉంటుంది. నేను గత దాదాపుగా 8 సంవత్సరాల కాడ నుంచి ఈ బోనాల పండుగకు వస్తున్నాను. ఈ ఆషాఢ మాసంలో వరంగల్ జిల్లాలో ఎక్కడ కూడా ఇలా ఏ తల్లి అమ్మవారికి కూడా బోనాలు చేయరు. ఓన్లీ హైదరాబాద్లో లస్కర్ బోనాలు, గోల్కొండ బోనాలు అని చూస్తాం. కానీ ఇక్కడ మరి కొండ దంపతులు ఏం చేశారంటే మన కాకతీయుల ఇలవేలుపు ఈ మట్టి కట్ట దగ్గర ఉన్నటువంటి మైసమ్మను మనం ఎందుకు కొలవకూడదనే ఉద్దేశంతో మరి వారు కొండగిరి సాయినాథ్ ఆలయం పక్కమ్మడి వారి సొంత ఖర్చులతో 2006లో పునర్నిర్మాణం చేసినప్పటి నుండి తర్వాత బోనాల పండుగ చేస్తూ ఉన్నారు. కానీ గత ఒక 6-7 సంవత్సరాల కాడ నుంచి వంచనగిరిలో ప్రతి ఇంటి నుండి బోనాలు తీసుకెళ్లి అమ్మవారికి సమర్పించి వారి యొక్క భక్తి శ్రద్ధలను చాటుకున్నారు. ఆ అమ్మవారే ఈ వంచనగిరిని కాపాడుతానే ఒక నమ్మకంతో అందరూ కూడా మంచి భక్తి శ్రద్ధలతోటి ఈ బోనాల పండుగ చేసుకుంటూ ఉంటారు. మరి మిగతా గీసుకొండ మండలమే కాకుండా సంగ్యం మండలం, ఆత్మకూరు మండలం, దామెర మండలం నుంచి కూడా మరి అలాగే వరంగల్ తూర్పు నియోజకవర్గం నుంచి కూడా కొండ దంపతుల నాయకత్వం వహిస్తున్న వరంగల్ తూర్పు నియోజకవర్గం నుంచి కూడా బోనాల పండుగ చూద్దామనే ఉద్దేశంతో ఇక్కడికి రావడం జరుగుతూ ఉంటుంది మేడం. అంటే ఇక్కడ చూసుకుంటే దసరా ఇవన్నీ పండుగలు పక్క పెడితే ఇదే పెద్ద పండుగలా చేస్తుంటారు ఇక్కడ ఈ ఊర్లో. అంటే వాస్తవానికి కొండ దంపతులు ఏది చేసినా కూడా ఒక ప్రత్యేకత ఉంటుంది. వారి యొక్క చొరవ వలనే ఈ పండుగకు ఒక మంచి గుర్తింపు వచ్చిందని చెప్పొచ్చు. అన్న చెప్పండి అన్న, అందరూ కూడా మహిళల కంటే పెద్ద ఎత్తున మీరు వస్తారు ముందు బోనాలంటే ఎట్లా అందరూ ఎట్లా పార్టిసిపేట్ చేస్తారు? మీ అందరూ పనులన్నీ పక్కన పెడతారా? సార్ పని కాదు, ఏదైనా వదిలిపెట్టుకొని కొండ దంపతుల కోసం మేము దేనికైనా సిద్ధమవుతాం. వాళ్ళంటే మా ప్రాణం, ప్రజలలో ఉంటారు, ముందుంటారు. ముందుండి కూడా ప్రతి విషయంలో కూడా పేదల పెన్నిది ఆ కొండ దంపతులు. వారిది తప్ప మా వేరే దిక్కు లేదు. వాళ్ళు ప్రతి ఒక్క విషయంలో మంచిగా చూసుకుంటారు, ప్రజలకు అండగా ఉంటారు. ప్రజాకర్యలో కూడా మమ్మల్ని కూడా ఖండిస్తారు. ప్రజలకు పనులు చేయాలి, అందుబాటులో ఉండాలని చెప్పేసి ప్రతి విషయంలో కూడా మా కొండ దంపతులు ఉంటారు. వారికి ఇంతకంటే మేము చేసేది ఏం లేదు. అది విషయం. ఆయన ఎక్కడున్నా విజయమే, ఆయన ఎక్కడున్నా అభివృద్ధి, ఆయన ఎక్కడున్నా బ్రహ్మాండంగా ఉంటుంది. ఇక్కడే కాకుండా తెలంగాణలో ఎక్కడ చూసినా కొండ దంపతులు అంటే మామూలు ఉండదు. కేబినెట్లో కానివ్వండి, ఎక్కడ చూడండి వాళ్ళు బ్రహ్మాండంగా అభివృద్ధిలో ముందు ఉంటారు, ప్రజలకు అండదండలు ఉంటారు. తప్పకుండా వారి ఆశీస్సులు అందరికీ ఉంటాయి. తెలంగాణ ప్రజలు చల్లగా ఉంటారని చెప్పి ఆ బోనాల తల్లి సాక్షిగా చెప్తున్నాను. మిమ్మల్ని అందరినీ చూడొచ్చండి, అధికారంలో ఉన్నా లేకున్నా ఆయన పక్కనే నిలబడతారు. ఎట్లా సాధ్యం అవుతుంది? కొండ అంటేనే ఒక జోస్, కొండ అంటేనే ఒక ఊపు, కొండ అంటేనే ఒక మాస్, కొండ అంటేనే ఒక వీరత్వం. ఏకలవ్యుడు ఎలాగైతే ఉంటాడో కొండ దంపతులకు అందరికీ కూడా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క యువకులందరూ కూడా ఆ విధంగా ఉంటారు. ఇక్కడ చూడొచ్చు కొండ దంపతుల యొక్క వీరాభిమానులు ఇక్కడ మనం చూడొచ్చు. ప్రతి సంవత్సరం కూడా ప్రతి ఏటా ఇక్కడ ఒక పండగ లాగా నిర్వహిస్తూ ఉంటారు. ఇక్కడ చిన్న పెద్ద అన్నది ఏం తారతమ్యం లేకుండా ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ పాల్గొని ఒక పండగ వాతావరణంలో అయితే ఇక్కడ అందరూ కూడా సంబరాలు చేసుకుంటూ ఉంటారు. తెలంగాణలో ఒక హైదరాబాదు, ఉజ్జయిని, మాంకాళి బోనాలు ఎట్లయితే లస్కర్ బోనాలు అట్లా అవుతాయో ఇక్కడ కూడా అంతకంటే ఎక్కువగా వరంగల్లో వంచనగిరిలో ఇక్కడ ఏర్పాటు చేయడం అయితే జరుగుతుంది.